నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాము. బండ్ల గణేష్ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, కొన్ని రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు కిరణ్ అబ్బవరానికి సంబంధించి. అయితే దానికి సంబంధించిన ఏవైతే కామెంట్స్ చేశారో అవి ఇతర సినీ యాక్టర్స్ ఎవరినైనా కూడాను బ్యాక్గ్రౌండ్ లో ఆయన ఒక మైండ్ లో పెట్టుకొని అంటున్నారా లేకపోతే ఏంటి అన్నదైతే ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో దానికి సంబంధించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సౌర్య. సార్, బండ్ల గణేష్ ఆయన ఎప్పుడు కూడాను కాంట్రవర్సీ ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటారు. స్టేజ్ ఎక్కారంటే ఆయన ఏదనుకుంటున్నారో అది మాట్లాడేస్తూ ఉంటారని అంటూ ఉంటారు. సో కిరణ్ అబ్బవరానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కేరామ్ మూవీ దానిలో సక్సెస్ మీట్ లో కొన్ని కామెంట్స్ అయితే చేశారంటే ఇతర హీరోలకి సంబంధించి ఏదో ఒక కొత్త వాళ్ళ గురించి ఒకటి ఏదైనా మూవీ చేసి జస్ట్ ఏదో కొంచెం కాస్త ఏదో హిట్ అవుతుంది అని అనుకునేటప్పటికి మొత్తం స్టైల్ అంతా మార్చేస్తారు అదే అని చెప్పేసి. సో ఏంటి అసలు ఆయన అంటే ఎవరైనా టార్గెట్ చేస్తూ అన్నారా లేకపోతే ఎందుకు అంత పైకి ఎత్తారు? అంటే జనరల్ గా ఏదైనా ఒక హీరో సినిమా సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వెళ్ళినప్పుడు ఆ హీరోని పొగుడుతూ ఆ హీరోని ప్రశంసిస్తూ లేదంటే కొంచెం ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడడం అనేది జనరల్ గా జరిగేదే కదా. అందులో భాగంగా మాట్లాడిన ఇదే తప్ప పనిగట్టుకుని వేరే హీరోల్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసి ఉంటాడని నేను అనుకోవట్లేదు. అంటే కాకపోతే ఏంటంటే జనరల్ గానే కొంతమంది ఒక సక్సెస్ వచ్చిన తర్వాత రాగానే యాటిట్యూడ్ మారిపోద్ది కదా. అలాగా ఎవరైనా కొంతమంది హీరోలు ఒక సక్సెస్ రాగానే వాళ్ళ యాటిట్యూడ్ అది మారిపోయి వింత వింతగా బిహేవ్ చేస్తుంటారు. కానీ కిరణ్ అబ్బవరం అలా కాదు. కొన్ని విజయాలు వచ్చినప్పటికి కూడా అతను గ్రౌండెడ్ గా ఉన్నాడు అని ఆయన వ్యాఖ్యానం చేశాడు. అది బహుశా ఈ హీరోని దృష్టిలో పెట్టుకొని చేసి ఉంటాడా అని ఒక హీరో ఫోటో వేసి అది చేయడం, ఇంకో హీరోని అలా చేయడం అన్నది జరుగుతుంది. జనరల్ గా మన యూట్యూబ్ మనకు తెలియదు, మన యూట్యూబ్ లో చేసే ఈ చిలిపి పనులు కదా ఇవన్నీ. అలాగా తప్ప ఆయన పని కట్టుకొని ఇప్పుడు ఆయన కూడా ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. చాలా మందితో హీరోలతో సినిమాలు చేయాలనే ఒక ఆలోచన అది ఉంటది. వేరే హీరోలకి ఇబ్బంది కలిగించేలాగా వాళ్ళు హర్ట్ అయ్యేలాగా ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు కిరణ్ అబ్బవరాన్ని పొగటం వల్ల కిరణ్ అబ్బవరం డేట్లు ఇచ్చినా కూడా ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన తర్వాత, రామ్ చరణ్ తో సినిమా చేసిన తర్వాత కిరణ్ అబ్బవరం డేట్ల కోసం అతను పని కట్టుకుని అతన్ని పొగడాల్సినటువంటి అవసరం లేదు కదా కదా. ఇప్పుడు డైరెక్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటే సినిమా చేశాడు, రవితేజతో చేశాడు, ఆయన రామ్ చరణ్ తో చేశాడు. ఇలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన తర్వాత ఒక హీరో డేట్ల కోసం లేకపోతే ఇంకో దానికోసం అతను అలా అంటాడని అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మాట్లాడేటప్పుడు అదుపు నియంత్రణ అనేది తప్పుతుంటది. ఉదాహరణకి లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో కూడా ఆయన అల్లు అరవింద్ గారి గురించి కొంచెం పూరి జగన్నాథ్ ఆయన గురించి కూడా అంతకు ముందు పూరి జగన్నాథ్ అంటే ఆకాష్ ఫంక్షన్ లో పూరి జగన్నాథ్ అంటే ఆయనతో పూరి జగన్నాథ్ తోటి ఈయనకున్న చనువు, ఆయనతో టెంపర్ సినిమా తీశాడు ఎన్టీఆర్ హీరోగా. ఆ చనువు దృష్ట్యా కొడుకు గురించి మాట్లాడుతూ పూరి జగన్నాథ్ గురించి అలా మాట్లాడి పూరి జగన్నాథ్ దాన్ని సీరియస్ గా ఏం తీసుకోలేదు కదా. అలాగే ఇది పలానా హీరోని ఉద్దేశించి నన్ను ఉంటాడు అని చెప్పి కొన్ని చక్కర్లు కొడుతున్నా కూడా అది మరీ అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. సో అంటే రిమైనింగ్ యాక్టర్స్ కి అయితే నాకు తెలిసి మీరు అన్నట్టుగా పూరి జగన్నాథ్ వీళ్ళు సీరియస్ గా తీసుకోలేదంటే ఆల్మోస్ట్ అలవాటు అయిపోయినట్టుంది అందరికీ. బండ్ల గణేష్ మాట కాదు, ఆయన కొంచెం ఏదో ఒక ఆవేశంలో రాజకీయ ప్రసంగాలు, రాజకీయ నాయకులు భారీ బహిరంగ సభల్లో చేసే ప్రసంగం లాగా, అంటే ఎదురుగుండా ఉండేది ఒక 20 మంది 30 మంది మీడియా వాళ్ళు అయినా కూడా ఆయన అలాగా మాట్లాడుతుంటాడు అంతే కదా. ఇప్పుడు అందువల్లే ఇప్పుడు బండ్ల గణేష్ స్పీచ్లు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ కి వాటికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఇప్పుడు బండ్ల గణేష్ దీనికి కూడా అంతమంది ఫ్యాన్స్. అంటే ఆయన కొంచెం ముందే ప్రిపేర్ అయ్యి వస్తాడా లేకపోతే అప్పటికప్పుడు మాట్లాడతాడా మనకు తెలియదు, కానీ బాగానే మాట్లాడుతుంటాడు. ఒక్కొక్కసారి అదుపు తప్పడం అనేది కూడా ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, మన బన్నీవాస్ చెప్పాడు బండ్ల గణేష్ ఆయన చెప్పింది 100% తప్పు అని ఖండించాడు తర్వాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో. కాబట్టి ఒక్కొక్కసారి ఎప్పుడైనా నియంత్రణ తప్పడం, హద్దు కొంచెం పరిధి దాటి మాట్లాడడం అనేది ఒక్కోసారి జరుగుతుంటది. అలాగేదైనా కొంచెం అయ్యుంటుంది తప్ప పనిగట్టుకొని వేరే హీరోని కించపరిచేలాగా వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలాగా బండ్ల గణేష్ చేసి ఉంటాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలా చేసి ఉంటే మాత్రం అది 100%
ఆక్షేపణీయమే, అది మనం ఎట్టి బస్సులో మనం సమర్థించలేం. సో అంటే సార్ ఓకే, మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఎవరైతే ఇప్పుడు ఆయన అన్నది కొంతమంది హీరోస్ అనో లేకపోతే ఇంకా ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ హీరోస్ అనో, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇట్లా చేస్తారు అని చెప్పేసి అన్నారు. సో ఇంటెన్షన్ పలానా అని ఆయన పేర్లు చెప్పకపోయినప్పటికీ కూడాను మిగిలిన ఆ రేంజ్ ఆఫ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా నెగిటివ్ గా ఆలోచించే ఛాన్స్ ఇప్పుడు అంటే జనరల్ అందరికీ క్వశ్చన్ వస్తుంది. జనరల్ గానే చెప్తుంటారు కదా కొంతమంది, ఎవరైనా సక్సెస్ రాగానే వేరే రకంగా బిహేవ్ చేస్తుంటారు అని కొంతమంది హీరోల గురించి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు చిరంజీవి గారి గురించో లేకపోతే బాలయ్య గురించో నాగార్జున వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళు విజయాలు సాధించిన కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నా కూడా చాలా గ్రౌండెడ్ గా ఉంటారు, ఎక్కడ కూడా అతి చేయడం అనేది ఉండదు అని చెప్తూ, ఇప్పుడు వచ్చిన కొత్త హీరోలు 2-3 సక్సెస్ రాగానే ఇంకా మాకు తిరుగులేదు, మాకు మేమే అంతా అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు జనరల్ కంపేర్ చేస్తారు కదా. అలా జనరల్ కంపారిజన్, జనరల్ కామెంట్ గానే చూడాలి తప్ప, అదే నేను చెప్తున్నాను కదా, ఒకవేళ నిజంగా ఎవరైనా హీరోని దృష్టిలో పెట్టుకొని ఈయన వాళ్ళకి రిలేషన్ సరిగా లేకపోవడం వల్ల లేకపోతే మరో కారణం వల్ల ఆయన వ్యాఖ్యలు చేస్తుంటే దాన్ని 100% మనం తప్పు పట్టాల్సిందే. లేదంటే జనరల్ గా చేసిన వ్యాఖ్య కాబట్టి దాన్ని మనం ఎక్కువ మరీ భూతత్వంలో చూడకుండా పేర్లు చెప్పినప్పుడు కదా, పేరు చెప్తే పని. ఇప్పుడు వాట్సాప్ అనే వర్డ్ అందరూ యూజ్ చేస్తున్నారు, మనం కూడా యూజ్ చేస్తున్నాం కదా, అందులో నుంచి వచ్చిందే కదా వాట్సాప్ అనే యాప్ కూడా. జనరల్ గా ఒక 2 ఫ్రెండ్స్ 4 ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు లేదంటే ఫోన్ చేసుకున్నప్పుడు కూడా వాట్సాప్ అనేది జనరల్ గా జరిగే ఒక ఇది లాగా, ఎక్స్ప్రెషన్ లాగా, దాన్ని దృష్టిలో పెట్టుకుని వాట్సాప్ అనే యాప్ పేరు అది పెట్టడం జరిగింది. కాబట్టి వాట్సాప్ అనేది దాదాపుగా అందరు హీరోలు యూజ్ చేస్తారు కదా. వాట్సాప్ బ్రో అనేది నాకు పర్టికులర్ బ్రో అనే ఇది నాకు నచ్చదు. బ్రదర్ అనొచ్చు, బ్రో అని ఎందుకు అంటే దాన్ని కూడా షార్ట్ కట్ చేయడం వల్ల వచ్చేది ఏముంటది, బ్రదర్ బ్రో అని అనడం అని నేను కొంచెం ఇది ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆ పేరుతోటి సినిమా చేశాడు కదా. కాబట్టి ఇది బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలను మరీ అంత ఇదిగా నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే కొందరు ఏమనుకుంటున్నారంటే ఎవరైనా ఇన్ కేస్ ఆయనతో అట్లా బిహేవ్ చేసి ఉంటారు, హే వాట్సాప్ అని ఏమైనాను ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా అనుకోకుండా ఎదురైనప్పుడు కానీ ఏదైనా ఒకవేళ బండ్ల గణేష్ అట్లా ఏమైనా విష్ చేశారేమో, దానికి ఏమైనా హర్ట్ అయ్యి ఆయన మనసులో పెట్టుకుని వాట్సాప్ అంటే హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ట్రెండ్ అలా నడుస్తుంది కదా, ట్రెండ్ అలా నడుస్తుంది. పైగా ఒకవేళ బండ్ల గణేష్ నటుడిగా అతని స్టేచర్ పెద్దది కాకపోయినా ప్రొడ్యూసర్ గా ఇందాక చెప్పాం కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేసాడు, ఎన్టీఆర్ తో చేసాడు, రవితేజ్ తో చేసాడు, రామ్ చరణ్ తో చేసాడు, ఇలాగ ఇంతమంది పెద్ద పెద్ద హీరోలతో చేసిన తర్వాత ప్రొడ్యూసర్ గా అతనికంటూ ఒక ఇది ఉన్నట్టే కదా. ఇప్పుడు ఆయన ఇంకో సినిమా పెద్ద సినిమా చేయాలనుకుంటే జస్ట్ ఒక 1 or 2 months లో ఆయన ప్రాజెక్ట్ ని సెట్ చేసుకోగలుగుతాడు కదా. కాబట్టి నటుడిగా అతని స్థాయి కొంచెం తక్కువైనప్పటికి కూడా నిర్మాతగా ఒక అగ్ర నిర్మాతగా ఆయన్ని మనం చెప్పక తప్పదు. పైగా ఇటీవల కాలంలో అతను చేస్తున్నటువంటి స్పీచెస్ వల్ల కూడా అతని విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బండ్ల గణేష్ ఎవరైనా కొంచెం అతను తక్కువ చేస్తూ బిహేవ్ చేసి ఉంటారు, అందువల్ల ఆయన హర్ట్ అయ్యి ఉంటాడు, అందుకని ఇలాగ మాట్లాడి ఉంటాడు అని అనుకోవడానికి లేదని నా అభిప్రాయం. రైట్ సార్. ఏదైనా అంటే మీరు అన్నట్టుగాను నిజంగానే ఎవరైనా ఒకవేళ హీరోస్ ఎవరైనా ఒకవేళ కొంతమంది సక్సెస్ రాగానే వింతగా బిహేవ్ చేస్తుంటారు అని జనరల్ గా చేసిన వ్యాఖ్యానమే తప్ప పని కట్టుకొని, అంటే ఇప్పుడు కొంతమంది ఈ హీరోని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేసి ఉంటాడు అని చెప్పి డైరెక్ట్ గా ఫోటో పెట్టేసి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. చెప్పే కదా మన యూట్యూబ్ ఛానల్ ఒక చిలిపి పనులు నారద స్వామి పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు కంప్లీట్ గా దీనిలోని. కాంట్రవర్సీస్ మీద పోతుంది అంతా కూడా, మ్యాటర్ ఉన్నా ఉండకపోయినా దాని కాంట్రవర్సీ వైపు తీసుకెళ్తూ ఉన్నారు. అలా ఉంటేనే మన వ్యూస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా మరి తప్పనిసరి పరిస్థితులు అలా చేస్తున్నారని. రైట్ సార్. నిజంగానే మీరు అన్న అభిప్రాయం అయితే కరెక్టే. అంటే ఎవరైనా ఒకవేళ అలా విష్ చేసి ఉండుంటే వాళ్ళకి ఏమైనా పాయింట్ తగిలిద్ది తప్ప, సో రిమైనింగ్ యాక్టర్స్ ఎవరు కూడా దానికి సంబంధించి వాళ్ళంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, తీసుకునే ఛాన్స్ కూడా లేదు అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.